క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మన విమోచకుడైన యేసు ప్రభువు నామములో మీకు అందరికీ శుభములను తెలియజేస్తున్నాను. స్పర్జన్ అనే దైవజనుడు ఒక శ్రేష్టమైనటువంటి మాట ఈ రిజరెక్షన్ సందర్భంలో తెలియజేస్తాడు. అదేమిటంటే, 1 ఐ విట్నెస్ ఈజ్ బెటర్ దాన్ 20 ఇయర్ విట్నెసెస్ అంటాడు. ఎందుకంటే మనుషులు వారు చూసేదానికంటే కూడా వారు చెప్పినటువంటి మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఆ చెప్పుడు మాటల కంటే కూడా కంటితో చూసి చెప్పేటువంటి ఒక మనిషి సాక్ష్యం గొప్పది. ఈ రోజున మరి స్పర్జన్ గారు చెప్పినటువంటి ఆ మాట చాలా శ్రేష్టమైంది. అలాగే ప్రాచీన మతాలలో, ప్రాముఖ్యంగా గ్నోస్టిసిజంలో కానీ వేరే ఇతర మతాల్లో కానీ వాళ్ళు ఏమని భావించారంటే, ప్లేటో అనే పండితుడు ఒక వ్యక్తి పాపం నుండి పూర్తిగా విడుదల పొందాలి అంటే శరీరం నుండి వేరైతేనే అది సాధ్యమన్నాడు. అది వాళ్ళు బోధించారు. అంటే శరీరం నుండి వేరైన తర్వాత మాత్రమే అతనికి పాప క్షమాపణ కలుగుతుంది అని గ్నోస్టికులు వాదించారు. గ్నోసిస్ అంటే నాలెడ్జ్ అని. అలాగ వారు తత్వజ్ఞానం మీద ఆధారపడినటువంటి పండితులుగా వారు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఇక్కడ శ్రేష్టమైనటువంటి సంగతి, యేసు ప్రభువారు గ్నోస్టికవాదాన్ని నిర్వీర్యం చేశాడు. అలాగే యేసు ప్రభువారి యొక్క శరీరము సమాధిలో విడవబడలేదు. ఆత్మ ఆయన శరీరము వేరుగా లేవు. ఆయన పాపరహితుడిగా శరీరంలో ఉన్నప్పుడున్నాడు. ఆయన శరీరధారిగా తిరిగి లేచిన తరువాత ఆయన ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడక తిరిగి ఆయన శరీరంలో ప్రవేశించింది. ఆయన పొందినది పునర్జన్మ కాదు, పునరుత్థానం. పునర్జన్మ కాదు, పునరుత్థానం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందుగా చాలామంది మరణించిన వారు తిరిగి లేచారు. ఎలాగంటే, ఏలియా ఒక చిన్న బాలుడిని బ్రతికించాడు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. అలాగనే ఆ ఎలీషా శల్యాలకు తగిలినటువంటి ఆ శవానికి తగినటువంటి ఆ ఎముకలు బ్రతికాయి. అలాగే యేసు ప్రభువారు చనిపోయినప్పుడు, శిలువలో మరణించినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. అనేక మంది కనబడ్డారని వాక్యంలో ఉంది. నగరంలోనికి వచ్చి వాళ్ళు కనబడ్డారు. వీళ్ళందరూ ఏమైపోయారు? యేసు ప్రభువారు ఒకానొక స్త్రీకి పుట్టినటువంటి ఒక కుమారుణ్ణి, ఒకానొక కుమారుడిని బ్రతికించాడు. అలాగే లాజరు కూడా సమాధిలోంచి తిరిగి బ్రతికించబడ్డాడు. ఇంతమంది బ్రతికించబడ్డారు. కానీ ఈరోజు వరకు వారు సజీవులుగా లేరు. అంటే వాళ్ళు మరలా మరణించారు. మరి యేసు ప్రభువారు తిరిగి లేవడానికి వారికి ఉన్నటువంటి భేదం ఏమిటి అంటే, యేసు ప్రభువారు ఏ దేహం అయితే సమాధి చేయబడిందో, ఏ ఆత్మ అయితే ఆయనను విడిచిపెట్టి, ఆ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిందో, తిరిగి ఆ ఆత్మ ఆ దేహంలో ప్రవేశించింది. ఆయన శరీరం తిరిగి లేపబడింది. తిరిగి లేచినటువంటి ఆయన దేహం ఎప్పటికీ సదాకాలము సజీవంగా ఉంది. హల్లెలూయా! ఆయన సజీవుడైన దేవుడు. ఉదయకాలంలో మనం ధ్యానం చేశాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసాము, ఇదిగో అల్ఫయు ఒమేఘయు నేనే అని ప్రభు అన్నాడు. ఇదిగో నేను మృతుడనైతేని కానీ యుగయుగములు సజీవుడనని ప్రభువు తెలియజేశాడు. కాబట్టి సజీవుడైనటువంటి ఆ ప్రభువును మనము సమాధుల్లో వెతకవలసిన అవసరం ఏది కూడా లేదు. మన ప్రభు సమాధుల్లో ఉండే దేవుడు కాదు. ఆయన సమాధులను జయించిన దేవుడు. సమాధిలో ఆయన దేహం లేదు, ఆయన శరీరం లేదు, ఆయన సమాధుల్లో తిరిగేటువంటి దేవుడు కాదు. చాలామంది ఏమంటారంటే, కొంతమంది దేవుళ్ళు సమాధుల్లో ఉంటారు,
కొంతమంది దేవుళ్ళు సమాధుల్లో ఉంటారు. ఈ మధ్య ఒక పుకారు మొదలైంది. ఆ పుకారు ఏంటంటే సమాధుల్లో నుంచి ఒక విధమైనటువంటి సౌండ్ వస్తుందండి. ఆ భయంకరమైనటువంటి సౌండ్ వస్తుంది. అది ఎలాగుందంటే దయ్యాలు తిరిగే సౌండ్. అందుకని సమాధుల తోట పక్క వెళ్ళంటే గుండె జారిపోతుంది. చాలామందికి గుండె జారిపోయి భయపడిపోతున్నారు. అసలు విషయం ఏంటంటే శవాలను తినేటువంటి ఒక రకమైనటువంటి జంతువు ఉంది. అది అరుస్తుంటే మనిషి రోదన చేసినట్లుగా ఉంటుంది. సమాధుల లోపల అది జొరబడి వాటిని తింటూ అక్కడే బ్రతుకుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని తెలియక చాలామంది ఎవరో మనుషులు అరుస్తున్నారు, ఆత్మలు అరుస్తున్నాయి, దయ్యాలు అరుస్తున్నాయి ఇలా కనుకుంటారు. చనిపోయిన ఏ ఒక్కరు కూడా సమాధులలో తిరగరు, వాళ్ళు అక్కడ ఉండరు. ఎవరు ఉంటారంటే దురాత్మ పట్టినవాడు మాత్రమే సమాధుల్లో ఉంటాడు. మీరు తెలుసుకోండి, దురాత్మ పట్టినవాడు మాత్రమే సమాధుల్లో తిరుగుతారు, సమాధుల్లో సంచరిస్తారు. యేసు ప్రభువారు లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యక్తి యొక్క విడుదల కోసమై గెరాసీనుల దేశం వెళ్ళినప్పుడు ఆ సమాధుల తోటలో ఒక వ్యక్తి తన శరీరాన్ని గాయపరుచుకుంటూ ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఆయన తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు అంటాడు కదా, ఇదిగో దేవుని కుమారుడా, మనుష్య కుమారుడా, మాతో నీకేం పని అని అతను మాట్లాడడం మనం చూస్తాం. అంటే సమాధుల్లో దురాత్మ పట్టిన వాళ్ళు ఉంటారు, దేవుళ్ళు అక్కడ ఉండరు. అది మీరు గమనించాలి. యేసు ప్రభువారు ఆయన సమాధిని జయించి తిరిగి లేచిన తరువాత అయితే ఈ సంగతి మనస్సులో లేనటువంటి వారిగా కొంతమంది ఇక్కడ ఉన్నారు. అలాంటి వారిని మనం ఇక్కడ చూస్తాం. విశ్రాంతి దినము గడిచిపోగా మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు, అలాగనే మరి ఒక మరియ, నలుగురు స్త్రీలు ఉన్నారు. మీరు యోహాను సువార్తలో చూస్తారు. ఈ నలుగురు స్త్రీలు కలిసి ఇక్కడికి రావడాన్ని మనం చూస్తాం. సమాధుల తోటలోనికి యేసు ప్రభువారి యొక్క దేహానికి వారు ఆ సుగంధ పరిమళాలు రాయాలి అనే ఉద్దేశంతో ఆ సమాధుల తోటలోనికి వాళ్ళు వెళ్ళారు. అంటే సమాధుల్లో ఇంకా ఆయన ఉన్నాడు అనేది వీళ్ళ యొక్క ప్రగాఢమైన విశ్వాసం. వీరి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏంటంటే ఆయన సమాధిలో ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ దయ్యాలకు సమాధిలో ఉండేటువంటి అవకాశం ఉందేమో, లేకపోతే దురాత్మలు పట్టిన వారు సమాధిలో తిరిగేటువంటి వారికి ఉంటారేమో, కానీ ప్రభు యొక్క ఆత్మ సమాధిలో ఉండదనే సంగతి వారు గ్రహించలేకపోయారు. అయితే యేసు ప్రభు వారి యొక్క దేహానికి వారు అనుకున్నారు, యూదా మత ఆచార ప్రకారంగా మేము ఏదైనా సంస్కారం చేయాలి అని అనుకున్నారు. కానీ మతాచారాలకు భిన్నమైన వాడు మన ప్రభు. గమనించాలి, మతాచారాలకు భిన్నమైన వాడు మన ప్రభు. ఆయన వాళ్ళకు వస్తూ ఉండగా వాళ్ళకు ఒక డౌట్ వచ్చేసింది. ఆ డౌట్ ఏమిటంటే, నిజమే మనందరం కూడా హడావుడిగా బయలుదేరి వచ్చేసాం. బయలుదేరి వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళకు అర్థమైన విషయం ఏంటంటే వాళ్ళ బలహీనత వారికి అర్థమైంది. ముగ్గురు నలుగురు స్త్రీలుగా మనం ఉన్నప్పటికీ కూడా అక్కడ ప్రభు యొక్క సమాధికి పెట్టినటువంటి ఆ రాయి పొర్లించడానికి మన శక్తి చాలదు. మన శక్తి చాలదు. ఈ రాయి ఎవరు పొర్లిస్తారు? ఈ రాయిని ఎవరు పొర్లించగలరు? మనం ముగ్గురం కలిసినా కానీ ఆ రాయిని తోయడం మన వల్ల కాదు. ఇది ఎవరు చేయగలరు? వాళ్ళు లోపలే దిగులు పడుతున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున సంఘాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అనాలోచితంగా ఒకవేళ బయలుదేరి వస్తున్నారు, ప్రభువును సేవిస్తున్నామని చెప్పుకుంటున్నారు, ప్రభువును ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు, ప్రభు కొరకై ముందుకొచ్చిన వారిగా కనబడుతున్నారు. కానీ వారిలో ఇంకా దొర్లించబడినటువంటి ఆ రాయి అలాగే నిలవబడి మిగిలిపోతూ ఉంది. మనకు తెలుసు, చెప్పండి, కొన్ని రాళ్ళు ఉన్నాయి. కొన్ని రాళ్ళు పావురాళ్ళు కదా, పావురాళ్ళు ఉన్నాయి, కీసురాళ్ళు ఉన్నాయి కదా, సమాధి రాళ్ళు ఉన్నాయి, ఇంకా పునాది రాళ్ళు ఉన్నాయి, ఇంకా ప్రాముఖ్యమైనటువంటి రాళ్ళు ఉన్నాయి. అవి కొన్నిసార్లు కదిలించలేం, అవసరమే, కానీ కొన్నిసార్లు కదిలించలేం. నాయకురాళ్ళు కదా, ఈ రాళ్ళు చాలా కఠినంగా ఉంటాయి కొన్నిసార్లు. ఎందుకంటే ప్రభు పరిచర్యలో ఎంతగా స్త్రీలు సహకరించారో అంతగా ఆటంకపరిచిన వారు కూడా, అపోస్తుల పరిచర్యలో ఆటంకపరిచినటువంటి స్త్రీలను కూడా అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. దీని అర్థం ఏంటంటే స్త్రీలు వద్దని కాదు దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎంత బలహీనులో అంత బలమైన వారు. ప్రభు వారిని బలవంతులుగా చేయడాన్ని మనం ఇక్కడ చూస్తాం. ప్రభు వారిని బలమైన వారిగా చేశాడు, సజీవమైన రాళ్ళుగా చేశాడు. ఆయన వారిని
బలమైన పునాది రాళ్ళుగా ఆయన చేస్తున్నాడనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ నీవు ప్రభువు కొరకై సజీవమైన రాయిగా ఉన్నావా, ప్రభువు కొరకై పునాది రాయిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా, ప్రభువు కొరకై సజీవమైనటువంటి నాయకురాలిగా ఉండాలని నీవు ఇష్టపడుతున్నావా, నీవు ఎలాగ ఉండడానికి ఇష్టపడుతున్నావో అది ప్రభు సన్నిధిలో నిన్ను నీవు అప్పగించుకోవాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. వారందరూ కూడా ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు కదా, ఇదిగో వారు ఈ రాయి ఎవడు పొర్లించదని వారితో ఒకరితో ఒకరు చెప్పుకొని చుండరు. కానీ ఆ రాయి ఎంతో పెద్దది, కానీ వాస్తవానికి ఆ రాయి దొర్లించబడి లేకపోతే పొర్లించబడి ఉన్నదంటే ఆ రాయి తొలగించబడి ఉంది. కానీ ఈ రోజున చాలామంది జీవితంలో రాయి మూయబడినటువంటి జీవితాన్ని మనం చూస్తున్నాం. హృదయాలు మూయబడినటువంటి సమాధుల వలె ఉన్నాయి. అందుకని ప్రభు అంటాడు కదా, వారు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారని మత నాయకులను గురించి ప్రభు మాట్లాడాడు. ఈ రోజున సోకాల్డ్ పాస్టర్స్ అని ఎవరు చెప్పబడుతున్నారో, సోకాల్డ్ అపోస్తులని, సోకాల్డ్ దైవజనులని, లేకపోతే స్వస్థ వరం కలిగిన వారమని, ప్రవచన వరం కలిగిన వారమని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారిని గురించి బిషప్స్ అని లేకపోతే రైట్ రెవరెండ్లని రకరకాల పేర్లతో పిలువబడుతున్నామో సమాధులు ఎలాగునా సున్నం కొట్టినటువంటి సమాధుల్లాగా మిగిలిపోతున్నారు. వారి రాళ్ళు ఇంకా పొల్లించబడలేదు. ఆ రాళ్ళు ఇంకా ఆ సమాధుల మీద అలాగునే ఉన్నాయనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ప్రభు అంటున్నాడు కదా, చూడండి, వారికి ప్రకటించబడిన స్వార్థ ఏమిటంటే, ఇదిగో ఈ రాయి పొర్లించబడింది, మీరేమి కలవరపడాల్సినటువంటి అవసరం ఏది కూడా లేదు. రెజరెక్షన్ మనకేమిస్తుంది అంటే మనకు కలవరపడినటువంటి నిబ్బరమైనటువంటి హృదయాన్ని మనకిస్తుంది. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో నిబ్బరమైన హృదయం ఉందా? కలవరపడినటువంటి హృదయం నీలో ఉందా? కలవరపడినటువంటి మనస్సు నీవు కలిగిన వానిగా నీవు ఉన్నావా? లేకపోతే ఇంకా రాయి ఎవరు పొర్లిస్తారని ఇంకా భయపడుతూ ఒకవేళ ప్రభువుని గురించి వాస్తవ సత్యాన్ని ఎరగకుండా ఒకవేళ నీవింకను బలమైనటువంటి భయంకరమైనటువంటి ఇదిగో సమాధి రాయి వలె మిగిలిపోయావా? ఎలాగున్నా మనమున్న మన ఆత్మీయ జీవితం ఎలాగుంది చూడండి. ఇక్కడ కూర్చున్నటువంటి దూత చెప్పిన మాట, తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుంటా చూచి మిగుల కలవరపడిది. అయితే అందుకతడు, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. ఆయన ఎక్కడున్నాడు అంటే దానికి జవాబును మనం చూస్తాం. ఆయన ఎక్కడున్నాడంటే ఎక్కడ అవిశ్వాసులు ఉన్నారో వారిని బలపరచుకొరకై ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ ఇంకా మూత వేయబడినటువంటి సమాధుల వలె ఉన్నారో, మూత వేయబడినటువంటి వారిగా ఎంతమంది హృదయాలు ఉన్నాయో వారి దగ్గర ఆయన స్వార్థను ప్రకటిస్తున్నట్లుగా మనము గమనించాలి. 3 ప్రాముఖ్యమైన విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, రాయి పొర్లించబడి ఉన్నది, కానీ అనేక మంది దాన్ని నమ్మలేకపోయారు. అయితే యేసు ప్రభువారు సమాధిని నుంచి బయటకు రావడానికి రాయి ఏమైనా ఆటంకమా? ఈ రోజున చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుని శక్తి వారు ఎరుక్కుండా ఉన్నారు. ఎలాగనగా యేసు ప్రభువారి యొక్క శిష్యులు తలుపులు వేసుకుని మాట్లాడుకుంటున్నారు, లోపల మాట్లాడుకుంటున్నారు. కానీ తలుపులు వేయబడి ఉండగానే ప్రభు వారి మధ్యలో నిలిచినట్లుగా వాక్యం మనకు సాక్ష్యం ఇస్తుంది. మీరు యోహాను సువార్త 21వ అధ్యాయంలో మీరు చూడవచ్చు. తలుపులు వేయబడి ఉండగానే ఆయన వారి మధ్యలో నిలబడి ఉండి మీకు సమాధానమగునుగాకని ప్రభువు ప్రకటించాడు. అంటే తలుపులు ఆయనకు అడ్డం కాదు, సమాధులు ఆయనకు అడ్డం కాదు, రాళ్ళు ఆయనకు అడ్డం కాదు. ఎందుకనగా ఆయన సమాధిని జయించాడు, ఆయన రాళ్లను జయించాడు, తలుపులను జయించాడు. ఏ ఆటంకమే కూడా ఆయన ఎదుట నిలువజాలవు. ఎందుకనగా పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలువజాలవని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నేను ప్రభువు నామమున ప్రకటన చేస్తున్నాను. ఈ ఉదయకాలం అనేక మంది హృదయాలు ఇంకా మూయబడి ఉన్నాయి. మన ప్రభు సజీవుడని నమ్మలేకపోతున్నారు. నిజంగా ఉన్నాడా ప్రభు? నిజంగా లేచాడా ప్రభు? నిజంగా ఆయన సమాధి తెరవబడిందా? ఆయనకు ఆ రాయి తొలగించబడకపోతే ఆయన బయటకు రాలేక ఆయన అలాగూ చేయలేదు. రాయి ఎందుకు పొరలించబడిందంటే మన అవిశ్వాసము నుండి మనం విడుదల పొందిన కొరకై రాయి దొర్లించబడింది.
ఈ రోజున నీ అవిశ్వాసమైనటువంటి రాయి దొర్లించబడాలి. అయ్యో, కలవరపడేటువంటి హృదయము, ఆ రాయి దొర్లించబడాలి. లేకపోతే నా కొరకై ఎవరు ఈ రాయి దొర్లిస్తారనేటువంటి ఆ పిరికితనమైనటువంటి ఆత్మ, ఇదిగో ఆ రాయి దొర్లించబడాలి. పిరికితనమైనటువంటి ఆ రాయి దొర్లించబడాలి. ఎందుకనగా మన ప్రభు మనను పిరికితనం కలిగిన ఆత్మకు ఆయన అప్పగించలేదు. ఆయన మనకు ధైర్యం కలిగిన, నిబ్బరం కలిగినటువంటి ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు. ఈ రోజున నీవు నిబ్బరమైనటువంటి ఆత్మ కలిగిన వానిగా నీవు ఉండడానికి ఇష్టపడుతున్నావా? అయితే నీ హృదయంలో నుండి అవిశ్వాసమైనటువంటి ఆ రాయి దొర్లించబడాలి. ఎవరు నా కొరకై దొర్లిస్తారు? నీవేమి చేయవలసిన అవసరం లేదు. ఇదిగో నీ ప్రభు సజీవుడని నీ హృదయం విశ్వసించి నోటితో నువ్వు ఒప్పుకున్నట్లయితే నీవు రక్షించబడిన వానిగా నీవు ఉంటావు. ఈ రోజున చాలామంది చేయలేనటువంటి పని ఏమిటంటే, హృదయమునందు విశ్వాసం ఉంచడం ఒకటైతే నోటితో ఒప్పుకోవడం రెండవ కోణం. ఈ రెండవ కోణంలోనికి వచ్చేప్పటికీ ఆగిపోతున్నారు. లోపల మాటలు లోపలే ఆగిపోతున్నాయి. లోపల మాటలు ఆగిపోతున్నాయి. అంటే వారి హృదయాలలో ఇంకా అవిశ్వాసమైనటువంటి ఆ రాయి అలాగే మిగిలిపోయింది. మత విశ్వాసాలలో అనేక మంది, కుల విశ్వాసాల్లో కొంతమంది, జాతి విశ్వాసాల్లో కొంతమంది, లేకపోతే ధనిక పేద, లేకపోతే చదువుకున్నవాడు చదువు లేనివాడని ఇలాంటి భేదాభిప్రాయాల్లో అనేక మంది ఆ బలమైన రాళ్ళు వారి హృదయాలను కఠినపరుస్తున్నాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకనగా ఇదిగో నిర్జీవమైనటువంటి ఎముకలకు నూతన శక్తినిచ్చినటువంటి ప్రభు ఆయన నూతన జీవంతో మనల్ని నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, వారు ఆయన ఉంచిన స్థలమును చూడండి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడి అనెను. ఒకటవదిగా మనం చూస్తూ వచ్చాం, ఇదిగో మా కొరకై ఈ రాయి ఎవరు పొర్లిస్తారో నీవేమీ చేయవలసిన అవసరం లేదు. ప్రభువు నీ కొరకై చేసిన రక్షణ కార్యం, ఆయన నీ కొరకై శిలువలో మరణించాడు, ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు, ఆయన దేహం సమాధిలో లేదు, ఆయన సమాధికి పెట్టబడినటువంటి ఆ రాయి దొర్లించబడింది. ఈ రోజున నీ హృదయం అనేటువంటి ఇదిగో ఆలయంలో అవిశ్వాసమైనటువంటి ఒకవేళ ఆ రాయి ఒకవేళ పొర్లించబడి ఉన్నట్లయితే నీ హృదయం తెరవబడాలి. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారిగా, విశ్వాసం ఉంచి సజీవుడైనటువంటి ప్రభువును నీవు కన్నులారా చూసేవానిగా నీవు ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి ప్రకటన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చూడండి ఒక్కసారి. ఆయన ఏమంటాడంటే 18వ వచనంలో 1:18 నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతేనే కానీ ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములనువి కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభములను గూర్చి వ్రాయము. ఒకటవదిగా మనం చూస్తున్నాం, మనం సజీవుడైనటువంటి ప్రభువును ఆత్మీయమైన నేత్రాలతో చూసేవారిగా ఉండము. ఒకవేళ నీలో ఇంకా అవిశ్వాసమైనటువంటి రాయి పొర్లించబడకుండా ఉన్నట్లయితే, అది దొర్లించబడకుండా ఉన్నట్లయితే ఆ రాయి తీసివేయబడాలి. ఆ రాయి పొర్లించబడడానికి నీ ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించుకోవాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా మనం చూస్తున్నాం, చూడండి, దేవుని దూత వారితో చెప్పిన మాట ఏమిటంటే, బలహీనమైనటువంటి స్త్రీలకు చెప్పినటువంటి ఆ మాట, స్త్రీలు మిక్కిలి బలహీనమైన ఘటాలని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఆ బలహీనమైన వారికి బలమైన పరిచర్య ప్రభు అప్పగిస్తూ ఉన్నాడు. దాన్ని కాపాడుకోవడం మన చేతిలోనే ఉంది. బలహీనలను బలపరిచేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకనగా వాక్య ప్రకారంగా మనం చూస్తాం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చే దేవుడు ఆయన. సొమ్మసిల్లిన వారికి
బలమిచ్చే దేవుడు ఆయన. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందురని వాక్యం తెలియజేస్తుంది. అలాగున మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటాడు కదా, ఇదిగో మీరు ఆయన లేచాడు అనే సంగతిని, ఆయన గలిలయలోనికి వెళ్ళాడు అనే సంగతిని మీరు వెళ్ళి ప్రకటన చేయండి. ఇదిగో పేతురుకు చెప్పండి, మిగిలినటువంటి వారికి కూడా చెప్పండి. ఎందుకు ఇక్కడ పేతురుని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాడంటే, పేతురు ముమ్మారు అబద్ధమాడాడు. పేతురు ముమ్మారు అబద్ధమాడి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏమయ్యాడో మనకు తెలియదు. ఆ తర్వాత మేడగదిలో ఆయన మెదలకుండా కూర్చుని ఒక్కడే ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఆయనతో పాటు వచ్చిన వారిని కూడా ఇంకా ఏడిపిస్తూ ఆయన అక్కడే కూర్చున్నాడు. కాబట్టి పేతురుకు చెప్పండి, పేతురుకు చెప్పండి. అలాగనే గల్లయ్య వాళ్ళకు కూడా చెప్పండి, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన లేచాడు అనేటువంటి ఆ సువర్తమానాన్ని మీరు ప్రకటించండి. కాబట్టి రెజరెక్షన్ అనేది మనకేమిస్తుందంటే, మనకు కలవరపడినటువంటి హృదయాన్ని మొదటిగా మనకు అనుగ్రహిస్తుంది. ఇదిగో విశ్వాసములో మనల్ని స్థిరపరుస్తుంది. రెండవదిగా ఇదిగో పునరుత్థానం మనకు నూతనమైనటువంటి సువార్తను ప్రకటించేటువంటి బాధ్యత మనకు అప్పగించబడుతుంది. ఆ సువర్తమానం ప్రకటించేటువంటి ఆ టాస్క్ నీవు తీసుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనత మర్చిపోయి నువ్వు ప్రభువును ప్రకటించేవానిగా, ప్రభువును ప్రకటించేటువంటి స్త్రీగాను పురుషుడిగాను నీవు ఉంటావని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ గమనించండి, వారు ఎలాగున్నారో చూడండి ఒకసారి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. అలాగే చూడండి 11వ వచనంలో కూడా ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. అలాగే 13వ వచనంలో కూడా చూడండి, వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. ఎన్ని రకాలుగా ఉన్నారు మనుషులు, ఎంత కఠినంగా ఉన్నారు మనుషులు. వారట ఏమీ చెప్పని వారు, విని నమ్మకపోయిన వారు, ఎవరు చెప్పినా కానీ ఎవరి మాట కూడా నమ్మనివారు. చూసిన వాళ్ళ మాట లేదు, చూడని వారి మాట లేదు, ఎవరి మాట ఎవరు వినేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజున ప్రభు మనకిస్తున్నాడు. ఆయన యొక్క పరిచర్య యొక్క ఆ కంటిన్యూషన్ ప్రభు మనకిస్తున్నాడు. యేసు ప్రభు వారు సజీవుడని, తిరిగి లేచాడని ఆ మిషన్ నీ మీద ఇవ్వబడింది. దాన్ని ప్రకటించేటువంటి బాధ్యత నీకు నాకు అప్పగించబడింది. నువ్వు ప్రకటించేవానిగా నీవున్నావా? ఆయన లేచాడు అనే సంగతి చెప్పండి అమ్మా అంటే వీళ్ళట ఎవరికి చెప్పకుండా లోపల ఇంట్లోనికి వెళ్ళి మెదలకుండా కూర్చున్నారు. ఎవరికి చెబితే ఏమైపోతుందో భయపడిపోతున్నారు. ఇక తరువాత మిగిలినటువంటి వారికి కూడా, ఆ తర్వాత ఎంఐ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా వెళ్ళి చెప్పారు. కానీ వాళ్ళ మాటలు కూడా ఎవరు నమ్మలేదు. ఆ తర్వాత ఇంకొకరికి చెప్పారు, వాళ్ళు కూడా ఆ మాటలు నమ్మలేదు. ఈ రోజున చాలామంది ప్రభువు లేచాడు అనే సంగతిని ప్రకటించని వారిగా ఎవరైతే ఉన్నారో వారు మోగ సంఘాలుగా మిగిలిపోతారు. మోగాత్మ పట్టినటువంటి వారిగా మిగిలిపోతారు. మోగ దయ్యం పట్టినటువంటి వారిగా వారు ఉన్నారు అనే సంగతిని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకనగా మన ప్రభు నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఆయన ఒకరోజుకు యాజకుడు కాదు, ఆయన నిరంతరము యాజకుడు. ఆయన పరిచర్య నిరంతరం కొనసాగుతూనే ఉంది. నీ కొరకై నా కొరకై ఆయన నిరంతరము పరిచర్య చేస్తున్నాడు. తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై నీ కొరకై నా కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 5వ వచనంలోను, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 17వ వచనంలో కూడా మీరు చూడవచ్చు. అక్కడ వాక్యం ఏమని తెలియజేస్తుంటే, ఆయన నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరంతరము ఆయన యాజకుడై ఉన్నాడు. నిరంతరము యాజకుడు అంటే ఆయన ఒకరోజు కాదు, ఒక జన్మకు కాదు, ఆయన అనేక తరాలకు, అనేక యుగాలకు, యుగాలకు ఆయన సరిపోయినటువంటి యాజకుడై ఉన్నాడనే సంగతిని మనం ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే మెల్కీసెదెకు ఎలాగున ఇదిగో ఆది అంతము లేనివాడిగా ఉన్నాడో అలాగునే యేసు ప్రభువారు ఆదియు అంతము లేనివాడిగా, ఆయన సదాకాలమైనటువంటి దేవునిగా ఆయన ఉన్నాడు. ఆయన సువర్తమానాన్ని, ఆయన తిరిగి లేచాడనే సంగతిని మనం ప్రకటించే వారిగా మనం ఉండాలి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ స్త్రీలు కానీ లేకపోతే శిష్యులు కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా వారు భయపడి మౌనంగా ఉన్నారు. ఒకవేళ నీవు మౌనంగా ఉన్నావా? ప్రభు యొక్క కార్యాన్ని ప్రకటించేటువంటి రాళ్ళు ఉన్నాయని ప్రభువు జ్ఞాపకం చేశాడు. లూకాసు వార్తలో మనం చూస్తాం, కొంతమంది
ఆ చిన్నపిల్లలు హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తుంటే అక్కడికి వచ్చి బోధకుడా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో నీకు అర్థమైందంటే ప్రభు అంటాడు కదా, వీళ్ళు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయి, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి. కేకలు వేసేటువంటి రాళ్ళు ఉన్నాయి. అలాంటి రాయి వలె నీవు ఉండాలి. దొర్లించబడినటువంటి రాయి వలె ఇదిగో నీవు ఇదిగో ప్రభువును ప్రకటించాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. మూయబడిన రాయి వలె కాదు, దొర్లించబడినటువంటి ఆ రాయి ప్రభువుని ఎలాగున ప్రకటిస్తుందో, ఆయన సమాధి ఖాళీగా ఉందని ఎలాగున ప్రకటిస్తుందో నీవు కూడా అలాగున ప్రభువును ప్రకటించాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక మూడవదిగా అత్యంత ప్రాముఖ్యమైన విషయం, జనరల్గా మనుషులు ఎలాగుంటారంటే ఒక వ్యక్తికి బాధ్యత అప్పగించాలంటే మనం ఏం చేస్తామంటే అతని పెర్ఫార్మెన్స్ చూస్తాం. వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి పాట బాగా పాడిందండి ఏమైనా కొయిర్లో పెట్టవచ్చు అంటాం, లేకపోతే ఏమో ప్రార్థన చేస్తుంది బాగా వీళ్ళకి ఏమో ప్రార్థన ఇవ్వచ్చు అంటాం, లేకపోతే ఈయన వాక్యం బాగా చెబుతున్నాడు కాబట్టి బోధకుడిగా ఈయన పెట్టవచ్చు అనుకుంటాం. ఇట్లాగా మనం వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ను మనం లెక్క చూసుకుంటాం. కానీ గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా ఎవరు బలహీనలో వాళ్ళ మీద ఆయన దృష్టి ఉంటుంది, ఎవరు వెనకబడి ఉన్నారో వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. దేవుని వాక్యం అంటుంది, నలిగిన రెల్లును ఆయన విరువడు, నలిగిన రెల్లును ఆయన విరువడు, మకమకలాడుచున్న ఒత్తిని ఆయన ఆర్పుడు అంటాడు. దాని అర్థం ఏంటంటే ఈ వాక్యం చాలామందికి అర్థం కాదు. నలిగిన రెల్లు అంటే మీకు తెలుసో లేదో, చెరువుల్లో ఒక రకమైనటువంటి గడ్డి పెరుగుతుంది, దాన్ని రెల్లు అంటారు, రీడ్స్ అంటాం కదా, రెల్లు అంటాం. ఆ రెల్లు పచ్చిగా ఉన్నప్పుడు చాలా గట్టిగా ఉంటుంది, దాన్ని కనుక ఎండబెట్టిన తర్వాత ఊరికి ఎలా కనగానే విరిగిపోద్ది, మెత్తగా అయిపోద్ది. దాన్ని ఇంటి కప్పులుగా వాడుతుంటారు. అది ఎలాగున మెత్తగా అయిపోతుందో అలాగ మన జీవితం కూడా కొన్నిసార్లు వంగిపోయిన వారిగా నలిగిపోయిన వారిగా ఉంటాం. అలాంటి వారిని ఆయన ఇంకా బాధ పెట్టడు, ఇంకా నలపడు. ఆయన ఒకవేళ నీవేదైనా శ్రమలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా ఆయన నిన్ను ఇంకా ఇబ్బందికి గురి చేయడు. ప్రభు అంటాడు కదా, ఇదిగో మీరు సహింపగలిగినటువంటి శోధన కంటే ఎక్కువగా నేను మిమ్మల్ని దానికి గురి కానివ్వనని ప్రభు వాగ్దానం చేశాడు. నలిగిన రెల్లును ఆయన విలువడు. అలాగే మకమకలాడుచున్న ఒత్తిని ఆర్పుడు అంటే అర్థం ఏంటంటే, కొన్నిసార్లు మీరు ఇప్పుడంటే కరెంటు దీపాలు వచ్చేసినాయి, కానీ పూర్వకాలంలో కిరోసిన్ దీపాలు ఉండేవి. కిరోసిన్ దీపాలు ఆ కిరోసిన్ అయిపోతూ ఉండగా ఒత్తి ఏమవుతుందంటే మెల్లగా టపటప కొట్టుకుంటా పడుతుంది, ఆరిపోతూ వెలుగుతుంటుంది. అంటే ఆ కింద ఉన్నటువంటి ఆయిల్ దానికి అందక అటు ఇటు కొట్టుకులాడుతుంటుంది. ప్రభు దాన్ని ఆర్పడు, దాన్ని మరలా తిరిగి నిలబెడతాడంటే దానికి మరలా ఆయన నూనెను అందిస్తాడు, మరలా దానికి శక్తినిస్తాడు. ప్రభు అలాగున ఆయన చేస్తాడు. పేతురు కానీ మిగిలిన శిష్యులు కానీ వాళ్ళు పారిపోయి ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. అయితే ప్రభు అంటాడు కదా, వారి దగ్గరకు నేను వెళుతున్నాను, గలిలయకు నేను వెళుతున్నానని ప్రకటన చేయండి. ఆయన వాగ్దానం చేసిన రీతిగానే ఆయన గలిలయలో వారికి కనబడినని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు యేసు ప్రభు వారు గలిలయకు వెళ్ళాడు? గలిలయ అనే మాటకు అర్థం ఏంటంటే సర్కిల్ అని అర్థం. గల్లి అనే మాటకి అర్థము సర్కిల్, లేకపోతే గుండ్రని అని అర్థం. దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు గలిలయుడని పిలువబడ్డాడు. ఈ లోకంలో నీవు బలహీనుడిగా ఉంది, ఈ దేశమంతా కూడా, ఈ లోకమంతా కూడా ఎంతైనా తిరుగు, నీవు ప్రభు దగ్గరకు రావాల్సిందే. ప్రభువు లేకుండా నీవు ఎక్కడ కూడా సక్సెస్ కాలేవు. ప్రభువు లేకుండా నీవు ఏ విషయంలో కూడా విజయాన్ని సాధించలేవు. ప్రభువు లేకుండా నీవు పరిపూర్ణుడుగా ఉండలేవు. కాబట్టి ఆయన గలిలయకు వెళ్ళాడు. గలిలయులు అనేక సార్లు అవిశ్వాసంతో ఉన్నారు. గలిలయులు అనేక సార్లు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. గలిలయులు అనేక సార్లు ఆయనను తృణీకరించారు. తిరిగి ఆ గలిలయలోనే ఆయన నిలువబడి ఆయన తనను తాను కనబరుచుకున్నాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన గలిలయకు ఎందుకు వెళ్ళాడంటే, ఎవరైతే ఆ ఫెయిల్యూర్ డిసైపుల్స్గా ఉన్నారో, ఎవరైతే అవిశ్వాసులుగా ఆయన నమ్మని వారికి ఉన్నారో వారి దగ్గరకు ఆయన వెళ్ళాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ఆయన ప్రేమ అనంతమైనది. చాలాసార్లు నీవు ప్రభువు నుండి పారిపోయిన వారిగా, ప్రభువు దగ్గరకు రాలేని వారిగా, ప్రభువుని విడిచి లోకమంతా కూడా తిరిగిన వారిగా ఒకవేళ ఉండొచ్చు. కానీ ప్రభువే గతి, ప్రభువే కారకుడు,
ప్రభువే నీ యొక్క రక్షణకు కారకుడు, ప్రభువే నీ నిత్య జీవానికి కారకుడు. ఆయన దగ్గరకు రాకుండా నీవు పరిపూర్ణుడిగా చేయబడలేవనే సంగతి ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రభు వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆయన గలిలయలోనికి వెళ్ళాడు, ఆయన అక్కడ వారికి కనబడ్డాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని మనం నమ్మాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, ప్రభు ఆయన చెప్పినట్లుగానే తిరిగి లేచాడు. చివరిగా ఆయన 40 రోజులు కనబడిన తర్వాత ఆయన వెళుతూ చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నాను. ఎందుకంటే ఆయన పేరు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థం. సదాకాలం ఉన్నటువంటి దేవుడు. ఆయన అంటాడు కదా, ఇదిగో మీరు ఎలాగునా మీరు చూస్తూ ఉండగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడో. చదవండి, ఆ మాట చక్కగా ఉంటుంది. అపోస్తల కార్యాలలో 1వ అధ్యాయము 11వ వచనం, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి పరలోకం వైపు ఆకాశం వైపునకు చూచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఏ గలిలయ మనుషులైతే ఆయనను నమ్మలేకపోయారో వారికి కనబడుతుండగానే ఆయన ఆరోహణమై వెళ్ళాడు. ఆయన ఆరోహణమై వెళుతూ చెప్పిన మాట ఏంటంటే, నేను ఎలాగన పైకి వెళ్ళానో నేను మరలా అలాగే తిరిగి రాబోతున్నాను. ఆ రాకడ కొరకై ఎదురు చూసేవారిగా, ఆ వాగ్దానం నందు విశ్వాసం ఉంచిన వారిగా నీవు ఉండాలి. ఇదిగో ప్రభువును సమాధుల్లో వెతికే వారిగా ఉండొద్దు. సమాధులకు సున్నం పెడితే, సమాధులు పండుగ చేస్తే క్రైస్తవుడు అయిపోవు. ఇదిగో ప్రభువును వెతికేటువంటి వారు, ఇదిగో ప్రభు నీ కొరకై అతి త్వరలో రాబోతున్నాడని ఆ వాగ్దానాన్ని నమ్మి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని ప్రభు యొక్క రాకడ కొరకై ఎదురు చూసేవారికి ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు యొక్క పునరుత్థానం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మొదటిగా వస్తానని చెప్పాడు, వచ్చాడు. ఆయన మరణిస్తానని చెప్పాడు, మరణించాడు. ఇదిగో తెస్తానని చెప్పాడు, లేచాడు. ఆరోహణమే వెళ్ళాడు, మరలా వస్తానని చెప్పాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. నీవు నమ్మినట్లయితే నీ హృదయం నందు విశ్వాసం ఉంచి నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ప్రభువు రాకడ కొరకై ఎదురు చూసేటువంటి విశ్వాసిగా ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఫెయిల్యూర్ డిసైపుల్స్ను ఆయన విడిచిపెట్టలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను మీకోసమే వచ్చాను, నా చేతులు చూడండి. ప్రభు చేతులు చూపించాడు. ఇదిగో నా డొక్కలో మీరు చూడండి, ఆ పొడిచినటువంటి గాయం ఇంకా ఉంది. మీకోసం చేయబడినటువంటి ఆ మేకుల గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి. భూతానికైతే ఇలాగుండదు. ఆయన భూతం కాదు. ఆయన వారి ముందు ఆహారం తిని చూపించాడు, వారి ముందు ఆయన యొక్క దేహాన్ని చూపించాడు, ఆయన వారి ముందు ఆయన చేతులను చూపించాడు. కాబట్టి నన్ను పట్టుకొని చూడండి అని ప్రభు వారికి అవకాశం ఇచ్చాడు. ఆయన భూతంగా లేడు, ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆ సజీవుడు నీ కొరకై అతి త్వరలో తిరిగి రాబోతున్నాడు. ప్రభు సన్నిధిలో నీవు కూడా సజీవునిగా ఉండాలని ఇష్టపడుతున్నావా? పునరుత్థానుడైన ఆ ప్రభు యొక్క రాకడ కొరకై ఎదురు చూసే సంఘముగా మనం ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ హెచ్చరిక చేస్తున్నాను. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ప్రభు యొక్క పునరుత్థానం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో మన కొరకై రాయి దొర్లించబడింది. ఇదిగో మన యొక్క హృదయాలలో ఎలాంటి అవిశ్వాసము ఉండడానికి వీలు లేదు. ప్రభు సజీవుడని నీవు నమ్మినట్లయితే రక్షించబడిన వానిగా నీవు ఉంటావు. రెండవదిగా, ప్రభు యొక్క పరిచర్య భారం మనకు అప్పగించబడింది. ఆ పరిచర్య భారం ఏమిటంటే, ప్రభువు తిరిగి లేచాడు. ఆయన సమాధుల్లో లేడు, ఆయన సజీవుడు, తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు. మన ప్రభు సజీవుడని ప్రకటించేవారిగా మనం ఉండాలి. మూడవదిగా, ఆయన యొక్క రిజరక్షన్ మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. మన బలహీనతలను ఆయన లెక్కించలేదు, బలహీనతలను క్షమించాడు. ఏ పేతురైతే అబద్ధమాడాడో ఆయనకు సంఘాన్ని కాసే బాధ్యత అప్పగించాడు. ఏ శిష్యులైతే పారిపోయారో వారిని ప్రభు ఇచ్చాడు. ఏ శిష్యులైతే భయపడ్డారో వారిని ప్రభు బలపరిచాడు. ఏ స్త్రీలైతే బలహీనమైన వారిగా భయపడి దాక్కున్నారో వారిని పరిచర్యలో హెచ్చించాడు. వారికే మొదట సువర్తమానం ప్రకటించబడింది. ప్రభు తన సంఘంలో స్త్రీ అని పురుషుడిని
భేదం లేకుండా ప్రభు మనకు బాధ్యత అప్పగించాడు. ఇక్కడ స్త్రీలు ఎవరు లేరు, ఇక్కడ ఎవరు కూడా పురుషులు లేరు, ఉన్నదంతా ఒకటమే. మనమందరం కూడా ప్రభు యొక్క శిష్యులం. మనం ఎవరు ఇప్పుడు? మనం ఎవరమి? చాలామంది మనం అనుకుంటాం స్త్రీలు పురుషులు అంటాం. స్త్రీలు పురుషులు కాదు మనం ఇక్కడ ఉంది. మన ముందు ఎవరు అంటే డిసైపుల్స్గా మనం ఇక్కడ ఉన్నాం. మనం శిష్యులుగా మనం ఉన్నాం, క్రైస్తవులుగా మనం ఉన్నాం. ప్రభు యొక్క సువర్తమానాన్ని ప్రకటించేటువంటి సజీవమైన సంఘంగా మనం ఉన్నాం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్.